ఈరోజు కోలా ఇమ్మాన్యుయల్ గారి యొక్క జ్ఞాపకార్థం మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఏప్రిల్ 22వ తారీఖు మధ్యాహ్నం మనందరం కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులమ్మ, ముఖ్యంగా వారి యొక్క కుమార్తె జోష్నా గారికి, మరి అదేవిధంగా అల్లుడి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గీతామయ వృద్ధుల గోశాల మరియు బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇమ్మాన్యుయల్ గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇమ్మాన్యుయల్ గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇమ్మాన్యుయల్ గారి యొక్క ఆత్మ శాంతించాలని మరి మీరందరూ కూడా ఒక్క నిమిషం మౌనం ఉంచవలసిందే కోరుచున్నాం. అందరినీ మరొక్కసారి కోలా ఇమ్మాన్యుయల్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ ఇమ్మాన్యుయల్ గారి మరణం వారి కుటుంబ సభ్యులకి తీరని లోటు, గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఈ రోజు మనందరే ఆకలి తీరుస్తున్నటువంటి మన గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ యొక్క శ్రేయోభిలాషులు జోష్నా మేడం గారికి మరియు వారి యొక్క భర్త గారికి ఈ యొక్క గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.